మూవీస్ చేస్తున్నారు, మూవీ జర్నీ నీట్గా వెళ్తుంది, సీరియల్స్లోకి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? షిఫ్ట్ ఏం అవ్వనండి, ఇది మా అమ్మ విష్. మా అమ్మ అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఒక సీరియల్ చేయమ్మా, అందరూ అడుగుతున్నారు నన్ను, మీ అమ్మాయి సీరియల్ చేయట్లేదు ఏంటండి, ఒకటి చేయమనండి అని అడుగుతున్నారు. సో ఒకటి చెయ్యి అని అడుగుతుంటారు. అందుకోసం ఎప్పుడైనా ఒక 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి ఒక సీరియల్ చేస్తాను మా అమ్మ కోసం. మూవీ రిలీజ్ అయ్యాక బేబీ మూవీ మీకు వచ్చిన మంచి అప్లాజ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? గుర్తు ఉండిపోయే అప్లాజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అందరూ గుర్తుండిపోయేలానే చెప్తున్నారు. బట్ మనకి ఒక స్పెషల్ ఉంటుంది కదా కంపల్సరీ. స్పెషల్ అంటే నా మూవీ డైరెక్టర్స్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చి నన్ను మెచ్చుకోవడం నాకు సంతోషంగా ఉంది. అంటే నేను ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ప్లస్ చేయని వాళ్ళు కూడా, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కో ఆర్టిస్టులు కానివ్వండి, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు నన్ను మెచ్చుకుంటుంటే నాకు సంతోషంగా ఉంది. అంటే ఇన్ని రోజులు వీళ్ళతో వర్క్ చేసిన ఈ ప్రభావతేనా అని వాళ్ళు అనుకుంటున్నాం అని చెప్తున్నారు. సో అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, నేనైతే దానికోసం నాకేం కొమ్ములు రాలేదు, కాకపోతే సంతోషం వచ్చింది. ఎస్, నేను కూడా పర్వాలేదు ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాను అని. లేదు, సోషల్ మీడియాలో ఈ బేబీ రీల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. రీల్స్ దానిలో మీవి కూడా ఈ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ. అమ్మకున్న గొప్పతనం అదండి, నాకు కాదు. అమ్మ ఎక్కడున్నా అమ్మే, ఆ అమ్మకి ఇచ్చిన గౌరవం అది. చిరంజీవి గారితో దిగిన పిక్స్ కానివ్వండి, లేకపోతే అది మా అన్నయ్య కదా, సో నేనే అన్నయ్య ఒక ఫోటో అని తీసుకున్నాను. ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారు? ఈ క్వశ్చన్ అడగాలి ముందు మిమ్మల్ని, ఫ్యామిలీ పర్సన్ కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది? మా అమ్మ ఏడ్ చేసింది, ఏంటమ్మా అందరూ నువ్వు కలిసి వెళ్ళారా అంతా. theatre అవును, కి? అందరం Okay. కలిసే వెళ్ళాం. అమ్మ, నా మరదలు, నా తమ్ముడు పిల్లలు, నా సిస్టర్ పిల్లలు అందరం కలిసే వెళ్ళాం. బాగా ఎంజాయ్ చేసాం, బాగా ఏడ్చాం. ఓకే. ఒక సంతోషం. సినిమా అయిపోయాక మా అమ్మ ఒక మంచి హగ్ ఇచ్చేసింది. మంచి ఫ్యాన్ బేస్ మూమెంట్ అంటే ఇప్పుడు బయట గుర్తుపడతా ఉంటారు మిమ్మల్ని. అది అది బాగా మీకు కూడా కొంచెం హ్యాపీయెస్ట్గా అనిపించింది ఎక్కడ? బాగా ఎగ్జైట్ అయిపోయి ఒక రిమోట్ ప్లేస్కి నేను వెళ్ళినా కూడా నన్ను ఈ అబ్బాయి చాలా మంచోడు, క్యారెక్టర్ ద్వారా గుర్తిస్తారు, ఆ డైలాగ్స్ చెప్తారు, ఆ ప్రభావతి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని పలకరిస్తారు. అండ్ అలాగే సీరియల్స్ ద్వారా కూడా ఒక సీరియల్ చేశాను నేను, అమ్మ కథ, ఓ అమ్మ కథ. ఓకే, టైటిల్ రోల్ చేశాను. ఇప్పటికీ దానికోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా కొన్ని మనం మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తారు, ఇలా చేశారు, అందులో ఇలా ఉంటారు, ఇందులో ఇలా ఉంటారు. సంతోషం అనిపిస్తుంది. అంటే వాళ్ళకి నిజంగా పెద్దగా చదువు లేని రిమోట్ ఏరియాల్లో కూడా గుర్తుపెట్టుకుంటున్నారంటే అదంతా ఈ ఇండస్ట్రీ పుణ్యమే కదా. యాజ్ ఏ ఆర్టిస్ట్ అవ్వడం. మీకు ఛాలెంజింగ్గా అనిపించినవి రోల్స్ ఏంటమ్మా? మీరు చేసిన వాటిల్లో ఇది నాకు ఛాలెంజింగ్గా ఉంది అని ఏదనిపించింది? ఫస్ట్ బేబీనే. ఎందుకంటే ఒక మూగ క్యారెక్టర్ ద్వారా జనంలోకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం చాలా ఉన్నది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా బేబీ మూవీ ఇంత సక్సెస్ అవుతుందని? సక్సెస్ అవుతుందని తెలుసు, బట్ ఇంత సక్సెస్ అనేది నో, ఇది సక్సెస్ అవుతుందని నేను గట్టిగా నమ్మాను. నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను రాజేష్ గారితో కూడా ఇదే అన్నాను, సార్ నాకు సెంటిమెంట్ సార్, నేను మూగ క్యారెక్టర్ చేస్తే ఇందులో నాకు దగ్గర ఒక 150 అవార్డ్స్ వచ్చున్నాయి ఈ మూగ క్యారెక్టర్కి నాకు. సో నేను ఖచ్చితంగా ఇది చేశానంటే నేను సక్సెస్ సార్ అని అన్నాను. మూవీ సక్సెస్. స్టేజ్ ఆర్టిస్ట్గా కూడా నేషనల్ అవార్డ్స్ తీసుకొని ఉన్నారు మీరు కదమ్మా. మొత్తం ఎన్ని అవార్డ్స్? ఒక 150 వరకు. స్టేజ్కే మీరు చెప్పరేంటి మరి, ఓపెన్ ఇన్ని అవార్డ్స్. కానీ ఎందుకు అసలు ఎక్కడ ఇంతవరకు ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కానివ్వండి, ఎక్కడ బయటికి రారు? అంటే నాకు డైరెక్టర్ చెప్పింది చేయడం తప్ప స్వతహాగా మాట్లాడడం రాదు, తెలియదు. ఇదిగో ఇలానే తడుముకోవాలి మాటల కోసం, ఏం మాట్లాడాలి, ఏం ఆన్సర్ చేయాలి, అది తెలీదు నాకు. పోనీ ప్రిపేర్ అయ్యి వద్దామంటే అది కూడా తెలియదు. ఎవరైనా రాసిస్తారా, మీరు రాసివ్వండి ప్రిపేర్ అవుతాను. అందుకోసం నేను జనంలోకి రాను. పైగా ఏం చేశానని, ఏం సాధించానని అసలు ఎందుకు రావాలి జనం ముందుకి? నేను ఎవరో గుర్తుపట్టే స్టేజ్ ఉంటే రావాలి. ఇప్పుడంటే బేబీ మదర్గా నన్ను గుర్తుపట్టగలరు కాబట్టి మీ ముందుకి ధైర్యంగా రావచ్చు. ఇంతకుముందు ఎందుకు రావాలి? ఎవరు? నేను పరిచయం చేసుకోవాలి, నేను ప్రభావతి అండి, నేను అందులో చేశాను, ఇందులో చేశాను అని చెప్పుకోవాలి.
దానికోసం వచ్చి చెప్పి మీ బుర్ర తినడం ఎందుకు? ఇప్పుడంటే మీరే ప్రభావతి గారు కదా, బేబీ మదర్ కదా, ఆనంద్ మదర్ కదా అంటారు. సో ఇప్పుడు వచ్చి ఎస్ నమస్కారం, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు ధైర్యంగా. సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు. సహజ నటి అని మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది కదా, అంటారండి, చాలా మంది అంటారు. సహజనటి అంటారు. నిజంగా అది నా అదృష్టం. ఓకే ఎందుకంటే నేను సహజనటి గారికి ఫ్యాన్ని, జయసుధమ్మకి. ఓకే. సో ఆ పేరులో కొంతైనా నాకు ఉన్నందుకు నాకు సంతోషం. మీకు అసలు ఏ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది? అంటే మీకు కొంచెం ఇన్స్పైరింగ్గా బా ఇలా చెయ్యాలి యాక్టింగ్, అలా ఎవరిది నచ్చుతుంది మీకు? సావిత్రమ్మ గారు, జయసుధమ్మ. ఇట్లా ఆనంద్ గారు కాకుండా మీకు కొంచెం పర్సనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఎందుకంటే మిడిల్ క్లాస్ మెలడీలో హీరోయిన్ మదర్ వర్ష బొమ్మన కదండి, బొల్లమ్మ, వర్ష వర్ష బొల్లమ్మ. బొల్లమ్మ. ఆవిడకి మదర్గా చేశారు. ఇట్లా ఎవరైనా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? కొంచెం ఓకే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కీర్తి సురేష్. ఓ ఏ మూవీ అది? మహానటి చేశాను, గుడ్ లక్ సఖి కీర్తి సురేష్ మదర్ చేశాను. అవును కరెక్టే, గుడ్ లక్ సఖి, అవును. ఓకే. అలా తనకు కూడా కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను. తను కూడా నన్ను అలాగే అమ్మ అని పిలుస్తారు. చక్కగా మాట్లాడుకుంటాం, పలకరించుకుంటాం. ఓకే. అలాని ఓ ఫోన్లు చేసి విసిగించుకునేలా కాదు, కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం. ఇప్పటి నుండి కంటిన్యూస్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటారా? మధ్యలో మళ్ళీ ఇంతకు ముందులాగా బ్రేక్ ఇచ్చే ఇంతకు ముందు కూడా నేనేం బ్రేక్ ఇవ్వలేదండి, చేస్తూనే ఉన్నాను. ఇవ్వాలి అనుకున్నారు? జస్ట్ నా మ్యారేజ్ అయిన కొత్తలో అనుకున్నాను, ఓకే పెళ్ళి అయిపోయింది కదా ఇంకెందుకు చేయడం అని నా ఉద్దేశం. సో అది నేను మా వారితో అన్నాను, నేను మానేస్తాను నరి, ఇంకా చేయను అంటే, లేదమ్మా అలా అనకూడదు, వాళ్ళు నిన్ను అడుగుతున్నప్పుడు ఆర్టిస్ట్గా నీకు ఒక ఇది గుర్తింపు ఉన్నప్పుడు నువ్వు చేయనని చెప్పడం తప్పు. ఒక మంచి ఆర్టిస్ట్ అయ్యి ఉండి అది కరెక్ట్ కాదు, నీకు క్యారెక్టర్స్ వస్తున్నంత వరకు చేస్తూ ఉండు అని చెప్పారు. సో ఆయన మాట ప్రకారం నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను. కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, ప్రమాదాలు చూస్తూ ఉంటాం. అవి మీకు జరిగి ఉండొచ్చు, లేకపోతే సెట్లో జరిగి ఉండొచ్చు. అలా ఏమైనా చూసారమ్మా? అమరావతి షూటింగ్లో ఒక సీన్ ఉంటుంది, బాబుని ఒక బ్రిడ్జ్ మీద నుంచి, అంటే హీరో మదర్ నేను, చిన్నప్పుడు హీరోని అలా ఎత్తి బ్రిడ్జ్ మీద నుంచి కిందకి వేసేస్తారు వాటర్లో. సో ఆ టైంలో జీప్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, చెప్పలు లేకుండా, వితౌట్ చెప్పలు. ఇప్పుడు ఏంటి మనకి ఇంట్లో కూడా స్లిప్పర్ వేసుకుని నడిచే అలవాటు, అంటే ఒకప్పుడు చిన్నప్పుడు లేకుండా తిరిగామేమో, బట్ ఇప్పుడు అట్లాంటి అలవాటు. అలాంటి టైంలో చెప్పలు లేకుండా రాళ్ళు ఉంటాయి, కంకర్ రాళ్ళు లాంటి రోడ్ మీద పరిగెత్తడం అనేది చాలా కష్టమైన విషయం. అందులోనూ జీప్ తోడుగా పరిగెత్తాలి. అలా స్లిప్ అయ్యి పడిపోతే ఈ మోకాళ్ళన్నీ పగిలిపోయాయి. ఇదిగోండి ఇంకా దెబ్బలు మచ్చలు కూడా ఉంటాయి నాకు ఇక్కడ చేతి మీద అంతా. ఆ షూటింగ్ అంటే రవిబాబు గారిది. హీరో తారక్. ఓకే ఓకే. తారక్ మదర్ చేశాను అందులో నేను చిన్నప్పుడు, తారక్ మదర్. సో అప్పుడు తగిలింది అలాగా. అండ్ అలాగే అదే సీన్లో ఫైట్ సీన్లో కూడా కింద పడి జీప్ అలా హిట్ చేస్తే పడాలి, అది కూడా అప్పుడు కూడా తగిలేదు దెబ్బలు. అదొక్కటే జరిగింది నాకు, తర్వాత ఇంకేం అంత జరగలేదు. అదైతే బాగా గుర్తు, అన్ని దెబ్బలు వచ్చాయి కాబట్టి గుర్తుంటాయి. ఎవరి కాంబినేషన్ కైనా కొంచెం ఇబ్బంది పడటం కానివ్వండి, లేకపోతే కొంచెం భయంగా ఫీల్ అవ్వటం, అట్లా ఎవరి కాంబినేషన్స్ కైనా? పేర్లు విన్నప్పుడు భయం వేస్తుంది, వీళ్ళ పక్కన వీళ్ళతోన, ఒక బాలబాబు గారితో, ఒక రవితేజ గారితో, అలా శ్రీకాంత్ గారితో, అలా పేర్లు విన్నప్పుడు భయం వేస్తుంది, వీళ్ళ కాంబినేషన్ వీళ్ళతో చెప్పాలని. బట్ షార్ట్లోకి వెళ్తే భయం ఉండదు, ఎందుకంటే వెళ్ళేది నేను కాదు, క్యారెక్టర్ కాబట్టి నాకు భయం ఉండదు. ఒక పర్సన్గా పెద్దవాళ్ళు, రాజశేఖర్ గారి కాంబినేషన్ అలా అన్నప్పుడు కొంచెం అమ్మో వీళ్ళతో నా హీరో గారి కాంబినేషన్ అలా అనిపిస్తుంది ఒక్క నిమిషం. తర్వాత షార్ట్లోకి వెళ్తే నాకు అదేం గుర్తుండదు, అక్కడ భయం ఉండదు. ప్రభావతి గారికి కోపం వస్తుందా రాదా? వాష్రూమ్లోకి వెళ్తాను, కార్వన్లోకి వెళ్తాను కదా, ప్లేస్ ఉంటుంది కదా మనకి. లేడీస్ అన్నాక కొన్ని స్పెషల్స్ ఉంటాయి, వాష్రూమ్ ఉంటుంది, క్యారవాన్ ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళి ఒక్క నిమిషం సార్ అని లోపలికి వెళ్ళి రావచ్చు కదా, ఎవరు వద్దని చెప్పారు కదా.